రాజ్ తరుణ్ లావణ్య కేసు అనేటువంటిది డీల్ చేయడం అందరికీ విదితమే. ఎన్నో ఆధారాలు ఈ అమ్మాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రాజ్ తరుణ్తో గడిపినటువంటి 11 సంవత్సరాల డిసైడ్ఫుల్ వైవాహిక జీవితం అనే చెప్పాలి. ఇట్ ఈస్ ఎ డిసైడ్ఫుల్ మ్యారేజ్. ఈ అమ్మాయితో సహజీవనం అనేటువంటిది ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం ఉందనేటువంటి వెసులుబాటుని వినియోగించుకోవడానికి రాజ్ తరుణ్ చేసినటువంటి ప్రయత్నాన్ని, ఈ అమ్మాయికి గుడిలో తాళి కట్టిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఎన్నో ఫంక్షన్స్ లో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో కానీ ఈ అమ్మాయి మెడలో నల్లపూసలు వేస్తూ తాళి కడుతూ కట్టేననేటువంటి భ్రమ కల్పిస్తూ ఆ అబ్బాయి కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయిని వంచినటువంటి అన్ని కూడా ఇన్ని రోజుల పాటు విధితారు. అయితే ఒత్తిడి ఒక రూపంలో వస్తే తట్టుకోగలుగుతాం, 2 రూపాల్లో వస్తే ఎవరైనా సహాయం తీసుకుని తట్టుకుంటాం. కానీ పలు రూపాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు ఒక్క ఆడపిల్ల ఉదయం అంతా మీడియా ప్రెస్ మీట్లు కానీ లీగల్గా పోలీస్ స్టేషన్లు కోర్టులు కానీ చూసిన తర్వాత, ఒంటరిగా వెళ్ళిన తర్వాత, కుక్కల్ని చూసుకున్నట్లుగా అన్నం పెట్టి పడుకోబెట్టిన తర్వాత ఒక్కసారిగా అగమ్య గోచన స్థితికి ఎవరైనా పాపం పాపులారిటీ కోసం ప్రాకులాడతా ఈ అమ్మాయిని మిస్గైడ్ చేసినప్పుడు, న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకానికి కూడా తూట్లు పరిచేటువంటి విధంగా మాట్లాడినప్పుడు తట్టుకోలేనటువంటి ఆ స్త్రీ హృదయం నిన్న రాత్రి కొంత తొందరపాటులో ఆత్మహత్యా సదృశ్యాల వైపు అడుగులు వేసిన మాట వాస్తవం. ఆ అమ్మాయి ఫ్యాన్ కురేసుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆమె తమ్ముడు కార్తీక్ చౌదరి, అలాగే వారి నాన్నగారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మాయిని నిలువరించి ఆ అమ్మాయికి కాస్త మందలింపు చేసి, జీవితం మీద ఆశ పెట్టుకోవాలా, నువ్వు ఈ రకంగా మిడిల్ డ్రాప్ అవుతాను, సడన్ గా ఆత్మహత్య చేసుకుంటానంటే తల్లిదండ్రులతో పాటు సమాజంలో 50 మంది నీ బంధువులకి కూడా మాయని మచ్చని మిగిల్చి అతను చేసినటువంటి ఆరోపణలు నిజమని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆ అమ్మాయికి అర్థమయ్యేది చెప్పి ఆ అమ్మాయిని పడుకోబెట్టిన తర్వాత ఒక 800 మందికో 700 పైచిలకు మందికో గ్రూప్ మెసేజ్ వెళ్ళిందమ్మా. గ్రూప్ మెసేజ్ వెళ్తే అందులో కొంతమంది పోలీసులను తీసుకొచ్చి హడావుడి చేసి డీజీపీలకు లెటర్ రాసి మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. అసలు 493 చట్టమే వర్తించదని, కొంతమంది నల్లకోట వేసుకున్నటువంటి మేధావులు ఈ కేసు నిలబడదని, పాప ఏదో మాట్లాడాలి కాబట్టి రన్నింగ్ సబ్జెక్టు పాపం అందరు యూట్యూబ్ సోదరులకి కూడా మేము అందుబాటులో రాకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు వచ్చి చట్టాల గురించి ఈ కేసు నిలబడడం గురించి ఉపోద్ఘాతాలు ఇవ్వడంతో కొంత అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860తో బిఎన్ఎస్ అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా భారతీయ న్యాయ సంహితలో ఇంకా కఠినమైనటువంటి చట్టాలు ఇట్లాంటి చర్యలకు ఉన్నప్పటికీ కూడా 493 ఏ హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ టు క్రూయల్టీ 498 అయితే, ఇవాళ 498 ఈ అమ్మాయి కట్టించకుండా 493 ఎందుకు కట్టించారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. కోహిబిషన్ కాస్డ్ బై ఎ మ్యాన్ డిసైడ్ఫుల్లీ ఇండ్యూసింగ్ ఏ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్. ఆ అమ్మాయితో గడపడం కోసం, శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం డిసైడ్ఫుల్ మ్యారేజ్ అంటే అబద్ధపూరితమైనటువంటి అబద్ధపు పెళ్లి, ఓ పసుపు తాడి కట్టో, ఓ పసుపు కొమ్ము కట్టో, నిజమైన తాళి కట్టో, హిందూ వివాహ చట్టం కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి వివాహ క్రతువులేవి కూడా ఆచరించకుండా చేసుకున్న దొంగ పెళ్లికి కట్టేటువంటి సెక్షన్. కేసు నిలబడదో కేసులో ఉన్న గ్రౌండ్స్ ఏంటో, కేసు కట్టిన పోలీసు వారికి, బాధ అనిపించినటువంటి వ్యక్తికి, చేసేటువంటి మాకు తెలుసు. అంత ఆతృత ఉంటే, అంత సరదా ఉంటే, అంత ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రాజ్ తరుణ్ అతని కుటుంబ సభ్యుల్లో కన్విన్స్ చేసి వకాలత్ తెచ్చుకుని ఆన్ రికార్డు కోర్టులో మా ప్రత్యర్థిగా కొట్లాడమని మనవి. ఆ యదవ తొత్తరంతా కూడా మీడియాలో చూపించి ఆ పిల్లను వాళ్ళ తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజ్ చేయకుండా, మీ యొక్క మేధో మదనం, మీకు న్యాయవాదులకు అంత నాలెడ్జ్ ఉంటే రాజ్ తరుణ్ కన్విన్స్ చేయండి, వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయండి, వకాలత్ మా కౌంటర్ గా ఫైల్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ చెప్పండి. ఇప్పుడు హైకోర్టులో కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ అబ్బాయి యాంటిసిపేటరీయో క్వాషో వేయండి. మా వాదనలు కూడా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తారు, ఇవాళ అందరూ కూడా చూడొచ్చు. దాన్ని బట్టి ప్రజలకు ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం. దయచేసి శవాల దగ్గర పేలాలు ఏర్కొనేటువంటి ప్రయత్నాలు వద్దు. ఆ అమ్మాయికి ఏదో రకంగా పాపులారిటీ, మీ వాద ప్రతివాదనలు బాగుంటే క్లయింట్లే మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తారు. ఈ రోజు కాని రికార్డు చెప్తున్నాం,
ఈ అమ్మాయిని కానీ తల్లిదండ్రులు కానీ నేను వెతుక్కుంటా వెళ్ళలా. ఆ అమ్మాయి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ద్వారా నా దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవాలు పరిశీలించి మనం ఆ వాస్తవాల ద్వారా ప్రెస్ మీట్ కూడా పెట్టలా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు మాల్వి మల్హోత్రా మీద అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కంటెంట్స్ అన్ని కూడా దానికి కారకుడైనటువంటి రాజ్ తరుణ్ చూపెడుతున్నప్పుడు ఆధారభూతంగా ఈ అమ్మాయిది సహజీవనమా జీవనమా అనేది కాకుండా జరిగిన అన్యాయము, వినియోగించుకోబడ్డటువంటి పరిస్థితి, మహిళగా అమ్మాయికి ఈరోజు అర్థం కానటువంటి అగమ్య గోచన స్థితిలో అతను వదిలేసి వెళ్ళిపోయినటువంటి నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద కూడా లీగల్ ఫోకస్ అండ్ ఆ గ్రే ఏరియా ఎలిమినేషన్ జరగాలి అని ఈ మహిళ పదే పదే మీడియా ముందు కనపడుతున్నప్పుడు ఎవరన్నా వేరే ఊరి నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైనో, ఢిల్లీనో ఇంటర్నెట్ లో పరిచయమైనటువంటి అబ్బాయిల మోజులో పడి వెళ్ళి జీవితాలు ఇలా చేసుకోకూడదనే ఆలోచన రేకెత్తించడం కోసం ఎంత సుదీర్ఘమైన పోరాటం చేస్తాం. ఈ అంశం మీద మాకు స్పష్టత ఉంది. ఈ అంశం ద్వారా పొందాలనుకునేటువంటి లబ్ధి ఏంటనేటువంటి ఆలోచన మీద స్పష్టత ఉంది. ఈ అమ్మాయి జీవితం ఎంత అన్యాయం చేపట్టిన దాని మీద ఆధారభూతమైన స్పష్టత ఉంది. అందుకు దయచేసి తమరికి ఎవరికైనా తెలియపోతే మీడియా మిత్రుల దగ్గర మేము అందజేసినటువంటి వివరాలు లేదా మీరు ఆన్ రికార్డ్ అడ్వకేట్ అయితే కోర్టుకు వచ్చి కూడా తీసుకోవాలని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ అమ్మాయికి జరిగినటువంటి ఉదంతం పునరావృతం కాకుండా తన మానసిక స్థితి మరింత మెరుగుపడే వరకు కూడా మా జూనియర్ అడ్వకేట్ ని అబ్బాయి వాళ్ళిద్దరిని కూడా మేము ఈ అమ్మాయితో పాటు ఈ అమ్మాయి ఇంటికాడే ఉంచుతున్నాం. వాళ్ళ నాన్నగారి అభ్యర్థన మేరకు ఇద్దరు అడ్వకేట్లని కూడా ఈ అమ్మాయి ఇంటికాడ 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక ఫ్లోర్ లో మా ఎక్స్పెండిచర్ తో ఆ ఇద్దరు అడ్వకేట్లని కూడా ఈ పాప దగ్గర ఉంచుతున్నాం. సో ఈ అమ్మాయికి ఉన్నటువంటి స్థితిగతుల మీద, విషయాల మీద మీడియా సోదరులకి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా వారి నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నది. సో మీరు వారి ఇరువురిని కూడా కనుక్కొని తెలుసుకోవచ్చు. రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు. దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్ కి, రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ అయితే ఇంట్లో ఉందో అది ఈ అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్నవాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానించి 3 ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లల్ని చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు. తన మొబైల్లో, తన ఐప్యాడ్ లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి మొక్క మీద ఇయ్యాలా, నువ్వు ఎంత కామాంధుడువా, ఎంత వెమనైజర్వా, ఎంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరానికి పని చేయదని చెప్పాలా, లేదా ఈ అమ్మాయి సంస్కారహీనురాలని చెప్పాలా. వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు అంటగట్టి చెప్పలేడు. కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో, కోపోద్రిక్తుల్లో తెట్టిన బూతులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల్ల పగలగొట్టినటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి ఇట్ల గురించి రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి ఇట్ల గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని కొన్ని అర్థం చెప్పేవాళ్ళని మేడం. మొన్న ఒకటే మాట చెప్తున్నా, ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి. ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయం అయినా రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్ క్యారేజ్, ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో సిడి ఫైల్ తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టి ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో, ఇవి నిరాధారమనో, అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో, ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో, హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. ఒకేసారి వచ్చింది మళ్ళీ నేను మిస్ అయినా మరి అప్పుడు పెళ్లి జరగలేదు. సాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా ఉంది. అండ్ అలాగే నాకు డబ్బులు అడిగింది అని కూడా ఆయన ఒక ఫోన్ లో వీడియో చూపించారు. అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు
బ్యాక్ టు డబ్బులు ఎంత అడిగానండి? ఒక్క నిమిషం డబ్బులు ఎంత అడిగాను? ఆవేశపడదు. ఇది ఇంకోటి 20,000 ఇంకో ఒక్క నిమిషం అమ్మ, కంగారు పడకు. ఇంకో వీడియోలో 15 కుక్కలు మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంట నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ రాయల్ కెనైన్ కానీ ఫుడ్ కానీ మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా? అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదనతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం. మరి రాజు తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు, మీడియాకి ప్రజలకి చెప్పాలా? తన పెట్టినటువంటి పిల్లల్ని అంత అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజు తరుణ్ లేని నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త కొత్త హీరోయిన్తో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఇంత కట్టుబడి బతకాలా? ఇంత కట్టుబడి తన కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజు తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడికి అన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజు తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్ తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిలో లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, నా క్లయింట్ ఎదుర్కొంటా మాట్లాడుతున్నాను. ఆవేశాలు ఇమ్మెచ్యూరిటీ, స్పీడ్ గా మాట్లాడదాలు, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు. అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి నువ్వు కడుపులు తీయించుకున్నావు, లేకపోతే నీ కోసం ఈత బాధలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడే చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారు. మస్తాన్ సాయి నోడుతో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సాయి, కూర్చోబెట్టి మస్తాన్ సాయి, కాల్ డేటా తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేద్దాం. నింద నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపస్ తీసుకున్నట్టు నేను కృషి చేస్తాను. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాల్ దండం పెడతావు అంటే అంటే ఒక్కసారి మాట్లాడే మాటలో అరే నా కుక్కలను కూడా ఇప్పటికీ పెంచుతుంది కదా, నా తల్లిదండ్రులు సాకింది కదా, నా తండ్రికి సేవ చేస్తుంది కదా, రోగం వస్తే నా తల్లికి చేస్తుంది కదా సేవని, కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలు ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పును తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయి మీద తప్పును నిందలేస్తా వెళ్తా ఉంటే ఈరోజు కోర్టులో ఆ 2 డ్రగ్ కేసులకి సంబంధించినటువంటి క్వాష్మెంట్ మాల్వి మల్హోత్రా పెట్టిన దానికి కూడా చేసాం. మంగళవారం నాడు నెంబర్లు రాగానే కేసు ప్రొసీడింగ్స్ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. రోజు మీడియా ముందుకు వచ్చేటువంటి ఆసక్తితో అనాసక్తితో లేదు, ప్రజలకి జరుగుతున్న ఉదంతం మీద ఎన్నిసార్లైనా ఓపికగా వాస్తవాలు కోట్లలో జరుగుతున్నటువంటి ఉదంతాలు తెలియచేస్తూ ఉంటాం. లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి కూడా అమ్మాయితో ఉంటుంది. అందులో అక్కడ ఉంది వందనాలు అక్కవత్, ఆ పిల్ల అమ్మాయితో పాటు ఉంటుంది. అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ చుట్టాలు ఇద్దరు రప్పిస్తా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు. ఆ అమ్మాయి కేసు విషయంలో చాలా మంది అడుగుతున్నారు ఏం న్యాయం అని. మనస్ఫూర్తిగా అయితే ఆ పిల్ల అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోవట్లా. తను ఎక్కడైనా విన్ విన్ సిచ్యువేషన్ లో వచ్చి నాకు ఈ గొడవంతో వద్దు మన ప్రశాంతంగా ఇలా బతుకుతా ఉంటే బాగుండని ఆశపడుతుంది. కానీ సాధ్యాలు మనందరికీ తెలుసు. కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల. అలాంటి పోరాటం ఆపలేం. అండ్ ఎక్కడైనా అబ్యూస్ కూడా చేయలేదు. ఇంటర్ షాట్ లో కూడా అబ్యూస్ అన్నది ఏం చేయలేదు అన్న నంబర్ ఉంది, మళ్ళీ నంబర్ డిస్క్లోజ్. సో అక్కడ నుంచి మీకు ఏమైనా థ్రెటనింగ్ కానీ లేకపోతే కాంప్రమైజ్ చేసుకున్నామని అలాంటివి ఏమైనా వస్తాయి? నాకు వచ్చిన మెసేజ్లు నిన్న కూడా మీ ఛానల్ అందరికి చూపించానండి. వాళ్ళు మాకు ఇచ్చిదో సచ్చిదో తెలియదు కానీ అదేదో 5 రూపాయలు 50,000 రూపాయలు ఏకంగా కోట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కోట్ల రూపాయలు తప్ప ఇంకేమి తగ్గించి మాట్లాడట్లే. మరి పాపం మరి అంత డబ్బులు ఉన్నాయంటో మనకైతే తెలియదు. థ్రెట్ గురించి అయితే నా వరకు అయితే నాకు థ్రెట్ లేదు, ఎందుకంటే సౌమ్యంగా ఉంటాను కాబట్టి. ఈ అమ్మాయి వరకు అయితే మాత్రం బెదిరింపులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ పిల్ల విషయంలో సరిపోతుంది మా నాటుకోవడం. మళ్ళీ దీన్ని స్టంట్ చేసి ఈ పిల్లకి బోల్ అంత ప్రొటెక్షన్ కావాలని చెప్పం. మన ఆకారం కూడా పెద్దగానే ఉంటుంది, మనం కూడా అప్పుడు కూడా అక్కడికి వెళ్ళొస్తా ఉన్నాం. ఇప్పుడు అంత సరదా ఏదైనా ఉంటే అవతల వాళ్ళు ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చేసి వెళ్ళిపోగలుగుతారంటే వాళ్ళ ఓపిక వాళ్ళకి కూడా చెప్పాలి, తరపు న్యాయవాదికి కూడా చెప్పాం. కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం. వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చిన హిందీలో మాడారు, మనకు వచ్చిరాని హిందీలో మనం కూడా జవాబు చెప్పాం. సో వాళ్ళు కూడా రమ్మని చెప్పాం, ఇన్వైటెడ్. కానీ మీకు తెలియకుండా ఒక వ్యక్తి వెళ్ళి స్టేట్ హోమ్ తరలించాలి
మా కర్మ అండి అది, ఏం చేస్తా మరి ఉంటుంది నా మా పిల్లలు ఏమవుతాయి, నా పిల్లలు ఏమవుతాయి? మరి లైక్ ఫస్ట్ మొదటి నుంచి మీరు డీల్ చేస్తున్న కేసు ఇది, అతనికి ఎందుకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది? మా క్లయింట్ కొన్ని చర్యలు కొన్ని చేష్టలు అనేటువంటి వాటిని మేము ఏం చేయలేము కాబట్టి ఆవిడ అందరికీ మెసేజ్లు పెట్టిందంటే ఆ రకంగా